హాయ్ అండి, నా పేరు అలీ. ఈ వీడియో వచ్చేసి ఏదైతే మనకు మార్చ్లో నీట్ ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్ గురించి అండ్ ఆ ఎగ్జామ్ పేపర్ ఏదైతే లీక్ అయిందో దాని గురించి ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఆ ఎన్టీఏ వెబ్సైట్ ఏదైతే లిస్టు జారీ చేసిందో ఆ లిస్టుని చూస్తూ ఈ వీడియోని అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను పేరెంట్స్కి, అలాగే గవర్నమెంట్కి కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా పేరెంట్స్కి, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి కొంచెం బలంగా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ రాసిన తర్వాత ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదివిన తర్వాత వాళ్ళకి పేపర్ లీక్ అనే సమస్య ప్రతి ఎగ్జామ్లోనూ జరుగుతుంది. మన ఇండియాలో మొన్నటికి మొన్న 3 నెలల ముందు యూపీలో పోలీస్ సెలక్షన్ ఎగ్జామ్ ఏదైతే జరిగిందో అక్కడ పేపర్ లీక్ అయింది. ఇలా ప్రతి రంగంలోనూ పేపర్ లీక్స్ అయితే గత 10 ఏళ్ళుగా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు మీ పిల్లల్ని, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కాపాడుకునే బాధ్యత మీ మీద ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. గవర్నమెంట్ ఈ పేపర్ లీక్ ఎందుకు అవుతుంది, దీన్ని ఎలా చేస్తున్నారు, ఎలా చేయగలుగుతున్నారు, డబ్బుకి అమ్ముడుపోతున్నారా, లేదంటే ఏ విధంగా జరుగుతుంది, బయట వాళ్ళు ఎవరైనా లీక్ చేస్తున్నారా అనేది మీరు గమనించి దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనేది చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక ఈ పేపర్ లీక్ వ్యవహారానికి మనం చూసినట్టయితే ఎన్టీఏ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ అంతా నేను డౌన్లోడ్ చేసిన తర్వాత కొన్ని నేను టిక్ మార్క్స్ చేసుకొని ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. నీట్ రిజల్ట్ June 14 రావాలి. యాక్చువల్గా ఇది 10 రోజుల ముందుగానే ఈ రిజల్ట్ అనౌన్స్మెంట్ అయింది. అంటే మనకు June 14 రావాల్సిన రిజల్ట్ June 4న వచ్చింది. June 4న మనకు ఇండియా వైడ్ ఎలక్షన్ రిజల్ట్ జరుగుతూ ఉన్నింది. అందరూ టీవీల్లో కానీ న్యూస్ల్లో కానీ మనము ఏ ఛానల్ చూసినా కూడా మన ఇండియా రిజల్ట్స్ గురించే చూపించేటివి. అదే సమయంలో June 14 రావాల్సిన రిజల్ట్ June 4న వచ్చింది. ఎందుకు? అందరూ ఎలక్షన్ రిజల్ట్ పైన ఉంటారు, దీన్ని ఎవరు గమనించరు అనే ఉద్దేశంతో ఆ డేట్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొట్టమొదటి తప్పు ఇక్కడే జరిగింది. 10 రోజుల తర్వాత రావాల్సిన రిజల్ట్ 10 రోజుల ముందుగానే బిఫోరే రావడం జరిగింది. అది రిజల్ట్ ఎలా వచ్చిందంటే చాలామంది వ్యక్తులు దీనిపైన వీడియోస్ చేసినారు. కరెక్ట్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే స్టూడెంట్స్ కాకుండా చదువుకోని వారు ఉంటారో వాళ్ళకి కరెక్ట్గా అర్థమయ్యేట్టుగా ఇది వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది నేను కొంతవరకు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ వీడియోని నేనైతే చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా ఎగ్జామ్ పేపర్కి 180 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 180 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి గాను 4 మార్క్స్ అయితే వస్తాయి. 180 × 4 అంటే మనకు 720 మార్క్స్. ఒక స్టూడెంట్ కనుక టోటల్ ఒక క్వశ్చన్ వదలకుండా టోటల్ 180కి 180 రాసేసినట్టయితే ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ స్టూడెంట్స్కి ఎవరైతే రాస్తారో 720 మార్కులు వానికి రావడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ కనుక ఆ అబ్బాయి కనుక వదిలేసినట్టయితే 4 మార్క్స్ ఆల్మోస్ట్ ఆల్
తగ్గిపోతాయి. అది కాకుండా ఆ క్వశ్చన్ వదిలేసిన దానికి ఇంకో మార్క్ మైనస్ అవుతుంది. అంటే ఒక క్వశ్చన్ రాయిన దానికి 5 మార్క్స్కి తగ్గిపోతుంది. 1 ర్యాంకు 5 మార్కులు అయితే తగ్గుతాయి. ఇది కండిషన్, ఆ ఎగ్జామ్కి కండిషన్. ఇది ప్రతి స్టూడెంట్కి వర్తిస్తుంది. ఒక స్టూడెంట్కి ఎక్కువ, ఒక స్టూడెంట్కి తక్కువ అలా వచ్చే క్వశ్చన్సే లేదు. ఈ ఎగ్జామ్ రూల్ ప్రకారం అయితే 180 క్వశ్చన్స్కి 720 మార్కులు రావాలి స్టూడెంట్కి. అంటే ఒక స్టూడెంట్ కనుక 720 మార్క్స్ తీసుకొని రావాలంటే 180 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది. 180 క్వశ్చన్స్కి ఒక్కో క్వశ్చన్కి 4 మార్క్స్ అయితే ఆ స్టూడెంట్కి రావడం జరుగుతుంది. అదే ఒక క్వశ్చన్ మైనస్ అయితే 5 మార్కులు వెళ్ళిపోతాయి. ఒక క్వశ్చన్ కనుక రాయకుండా అయిపోతే 5 మార్కులు వెళ్ళిపోతాయి రూల్ ప్రకారంగా. ఎలా అంటే ఒక క్వశ్చన్ రాస్తే 4 మార్క్స్ పెరుగుతాయి. అదే ఒక క్వశ్చన్ వదిలేస్తే 4తో పాటు ఇంకోటి మైనస్ అవుతుంది. వదిలేసిన దానికి ఒకటి మైనస్ అవుతుంది. ఇది రూల్. ఆ విధంగా ఈ ఎగ్జామ్లో రూల్ ఉంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏం జరిగిందంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఒక స్టూడెంట్ వదిలేస్తే ఆ క్వశ్చన్కి 5 మార్క్స్ మైనస్ అయ్యి 720లో 715 రావాలి. లేదు 2 మార్కులు వదిలేస్తే 10 మార్క్స్ పోయి 710 మార్క్స్ రావాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏం జరిగిందంటే, 720కి ఒక స్టూడెంట్కి 719 రావడం జరిగింది, ఒక స్టూడెంట్కి 718 రావడం జరిగింది. ఇది మనం ఎలా చూసినా కూడా పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఒక క్వశ్చన్కి 4 మార్క్స్ ఖచ్చితంగా రావాలి. లేదు వాడు రాయినట్టయితే 5 మార్కులు తగ్గాలి. ఒక క్వశ్చన్ రాస్తే 4 మార్క్స్ పెరగాలి, లేదంటే 5 మార్క్స్ తగ్గాలి. ఈ విధంగా ఇది రూల్ వర్తిస్తుంది. అయితే ఇక్కడ 719, 718 రావడంతో స్టూడెంట్స్కి డౌట్ రావడం జరిగింది. ఇంకా రెండో విషయం ఏమంటే, ఈ కొన్ని సంవత్సరాలుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళు. 2021లో అయితే ఆ ఎగ్జామ్ టోటల్ పైకి 3 వ్యక్తులు టాపర్లు, 3 మెంబర్స్ టాప్ ర్యాంక్ సాధించగలిగారు. 720కి 720 సాధించగలిగారు. అదే 2022కి అయితే ఎవ్వరు టాపర్ లేరు, జీరో టాపర్స్. అలాగే 2024కి చూసినట్టయితే ఇక్కడ 67 మంది నంబర్ 1 ర్యాంకు 720కి 720 టాప్ ర్యాంక్ రావడం జరిగింది. ఇక్కడ ఒక సందేహం కలుగుతా ఉంది స్టూడెంట్స్కి. ఇక ఇంకో సందేహం ఎక్కడుందంటే, హర్యానాలో మొత్తము టోటల్గా సెంటర్స్ వచ్చేసి 4750 సెంటర్స్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో హర్యానాలో ఒకే సెంటర్లో 6 స్టూడెంట్స్ 720కి 720 సాధించడం జరిగింది వాళ్ళ వెబ్సైట్ ప్రకారంగా. ఇక్కడ ఒకటి స్టూడెంట్స్కి అనుమానం కలుగుతుంది. ఇవన్నీ కలగలిపి చూసినట్టయితే ఇది పేపర్ లీక్ అయిందని చెప్పి వాళ్ళు ప్రస్తావించి సుప్రీంకోర్టు దాకా స్టూడెంట్స్ అయితే వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కటి నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తూనే ఉంటాను, మీరు చూడొచ్చు. స్టూడెంట్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందేది కానీ, ఎవరికైతే ఒక అమ్మాయికి మార్కు వచ్చింటే ఆ అమ్మాయి రిజల్ట్తో పాటు ఆ అమ్మాయి రోల్ నెంబర్తో పాటు ట్వీట్ చేయడం జరిగింది. అది కూడా వేస్తాను చూడండి. అలాగే ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎక్కువగా ఫీమేల్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది. టోటల్ పైన 24 lakhs స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ వేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది స్టూడెంట్స్ అంతా కలిసి. వాళ్ళైతే ఆ 4వ తేదీ ఈ రిజల్ట్ వచ్చింది, ఆ సాయంత్రం నింటే ధర్నా అయితే చేస్తున్నారు ఢిల్లీ లోపల. ఈ పేపర్ క్యాన్సిల్ చేయాలి, ఇంకో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, దీన్ని క్యాన్సిల్ చేసినట్టు అనౌన్స్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇస్తుందో చూద్దాం.
ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి అయితే నేను ఒక వీడియో అయితే నేను షూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను గవర్నమెంట్కి ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులు లక్షలు పెట్టి పిల్లల్ని చదివించి వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పి వాళ్ళు కష్టార్జితం వాళ్ళకి చదివిస్తారు, వాళ్ళు గొప్ప పొజిషన్లో చూసుకోవాలని ఆశపడతారు. ఆశపడినప్పుడు ఇలాంటి పేపర్ లీక్ వల్ల వాళ్ళ ఆశలు నిరాశలు అవుతున్నాయి. దీన్ని గవర్నమెంట్ గమనించి ఎక్కడ తప్పు జరుగుతుంది, దీన్ని ఎలా సరిదిద్దాలి అని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మీరు కొంచెం వరకు గలాట్లు పంచాయతీలు ఇలాంటివన్నీ చేయకుండా, అరాచకాలు చేయకుండా, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసినారో ఆ పిటిషన్ తాలూకు ఏమైతే వస్తుందో చూసి కొంతవరకు మీరు ఈ పంచాయతీలకి కొంచెం దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ.